వైద్య వృత్తికి మంచి పేరు తీసుకొనొచ్చేందుకు హెచ్ఆర్డీఏ ప్యానెల్ సభ్యులు కలిసి పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఎగ్గేన శ్రీనివాస్ అన్నారు. 17 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించకుండా వైద్య రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని తెలిపారు. డాక్టర్లందరూ సమిష్టిగా కృషి చేసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించి నన్ను మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ సిస్టమ్ను ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా కృషి చేస్తామని ఎగ్గేన శ్రీనివాస్ తెలిపారు. నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గేన, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, మంచిర్యాల్. ఇవాళ మనం గ్యాదర్ కావడానికి రీజన్ టీఎస్ఎంసీ ఎలక్షన్స్లో మన మంచిర్యాల నుంచి ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ని రిప్రజెంట్ చేసుకుంటూ నేను గెలవడం జరిగింది. దీనిలో 96 మెంబర్స్ కంటెస్ట్ చేయడం జరిగినది. దానికి హెచ్ఆర్డీఏ తరపు నుంచి మేము 13 మెంబర్స్ కంటెస్ట్ చేసేసి భారీ మెజార్టీతోటి, అంటే ఓవర్వెల్మింగ్ మెజార్టీ, దానికి మా 13 మెంబర్స్కి మళ్ళీ 14th మెంబర్ ఆఫ్ అదర్ ప్యానల్స్ చాలా మార్జిన్ ఉన్నది. సో వీరందరూ ఎవరైతే మా హెచ్ఆర్డీఏ ప్యానెల్కి భారీ మెజార్టీ చేకూర్చిన వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను. సో ఈ సందర్భంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినామో అవన్నీ శాయశక్తుల 5 years టైంలో సపరేట్ కమిటీస్ వేసేసి డెఫినెట్గా చేస్తామని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ డిస్టిక్కి ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ మంచిర్యాల డిస్టిక్ సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టునే దేర్ విల్ బి ఏ కమిటీస్, ఎథికల్ కమిటీస్, యాంటీ క్వాకరీ కమిటీస్, ఇవన్నీ వేసేసి ఒక హెల్త్ సిస్టమ్ని ప్రక్షాళన చేయదలుచుకున్నాము. నమస్తే, నేను డాక్టర్